చైనాలో రోబోల రేస్ ఇప్పుడు ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. రోబోలు ఇంటి పనుల నుంచి రన్నింగ్ చేస్తున్నాయి, లాంగ్ జంప్, షటిల్ వరకు మనుషుల పనులు చేయడం మొదలెట్టేశాయి. మరి చైనా ఇంత భారీగా హ్యూమనాయిడ్ రోబోలపై ఎందుకు ఫోకస్ పెడుతోంది? అసలు చైనా టార్గెట్ ఏంటి? ఈ రోబోలు ఎంతవరకు సేఫ్ అనేది ఈ స్టోరీలో క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. చైనాలో రోబోల పరీక్షలు ఇప్పుడు కొత్త దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు రోబోలకు ముందే ఒక పని అప్పగించి అది పనిచేస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితికి తగ్గట్టుగా తన పని తాను మార్చుకునేలా, గుర్తుంటోందా? తన పని తాను మార్చుకునేలా రోబోలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్ఫాక్ట్ టెస్టులు చేస్తూ ఉన్నారు. బీజింగ్లో ఆగస్టు 22 నుంచి 26 వరకు జరిగే రెండో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్లో 16 దేశాల నుంచి 666 జట్లు, 2056 రోబోలు పాల్గొనబోతూ ఉన్నాయి. ఇంటి పనుల నుంచి రన్నింగ్, లాంగ్ జంప్, షటిల్ వరకు పోటీలు ఉంటాయి. ఇంటి పనుల్లో లివింగ్ రూమ్ సర్దడం, బట్టలు సర్దడం, బట్టలు ఉతికారేయడం, మధ్యలో పార్సిల్ వస్తే తీసుకెళ్లి మళ్ళీ ఆపిన పనిని కొనసాగించడం లాంటి టాస్క్లు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ పరీక్షలు ఇంటి పనులతో ఆగిపోవటం లేదండి. రోబో మనిషిలా కదలగలదా? బ్యాలెన్స్ చేసుకోగలదా? ఒక్కసారిగా పరిస్థితి మారితే వెంటనే రియాక్ట్ అవ్వగలదా అన్నది కూడా చూస్తూ ఉన్నారు. అందుకే గేమ్స్లో రోబోలని స్పోర్ట్స్లోనూ పరీక్షిస్తూ ఉన్నారు. అవును, గేమ్స్లో రోబోలను స్పోర్ట్స్లో కూడా పరీక్షిస్తూ ఉన్నారు. రన్నింగ్లో ఎంత వేగంగా పరిగెత్తగలదు, లాంగ్ జంప్లో ఎంత దూరం దూకగలదు, షటిల్ ఎలా ఆడుతోంది అనేది పరీక్షిస్తూ ఉన్నారు. కేవలం మనిషిలా కనిపించే రోబోను తయారు చేయడం కాదు, మనిషిలా పనిచేసే రోబోను తయారు చేయాలని చైనా చూస్తూ ఉంది. లెట్ మీ రిపీట్ ఫర్ యూ. కేవలం మనిషిలా కనిపించే రోబోను తయారు చేయడం కాదు, మనిషిలా పనిచేసే రోబోను తయారు చేయాలని చైనా చూస్తూ ఉంది. ఎందుకు అంటే ఇంట్లో అయినా ఫ్యాక్టరీలో అయినా ప్రతిసారి పరిస్థితి ఒకేలా ఉండదు కదా. అందుకే ముందే ప్రోగ్రామ్ చేసిన పనికి పరిమితం కాకుండా ఎదురైన పరిస్థితిని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకునేలా రోబోలకు ట్రైనింగ్ ఇస్తోంది చైనా. చైనా ఇంత దూకుడుగా ముందుకెళ్ళడానికి ప్రధాన కారణం జనాభా మార్పు. చైనాలో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతూ ఉంది. అదే టైంలో పనిచేసే వయసులో ఉన్న జనాభా భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంది. దీంతో ఫ్యాక్టరీలు, గోదాములు, లాజిస్టిక్స్, కొన్ని సర్వీస్ రంగాల్లో పనిచేసే మనుషుల కొరత వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమస్యకు ముందుగానే టెక్నాలజీతో పరిష్కారం వెతుకుతోంది చైనా. అందుకే మనుషులు చేసే కొన్ని పనుల్ని రోబోలతో చేయించేందుకు ఇప్పటి నుంచే వాటిని రెడీ చేస్తూ ఉంది. ఇక దీనికి తోడు చైనా భారీ తయారీ రంగానికి కూడా రోబోలు చాలా ఉపయోగపడతాయి. చైనా ప్రపంచంలోని అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఒకటి. వేల ఫ్యాక్టరీలు, భారీ గోదాములు, లక్షల రకాల ఉత్పత్తులు, వీటన్నిటిలోనూ ఒకే పనిని మళ్ళీ 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 చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాక్సులు ఎత్తడం, వస్తువులని సర్దడం, ప్యాకింగ్ చేయడం, సరుకుని ఒక చోటు నుంచి ఇంకొక ప్లేస్కి తరలించడం, ఇలాంటి పనుల్లో రోబోలు ఉపయోగపడితే మనుషులపై ఆధారపడడం తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అండ్ అలాగే ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, పనివేగం పెరుగుతుంది. ముఖ్యంగా రోజుకి 24 గంటలు రోబోలతో పని చేయించగలిగితే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే చైనా ఫ్యాక్టరీలకు ఇది ఇంకో పెద్ద అడ్వాంటేజ్గా మారుతుంది. ఇలాంటి భారీ తయారీ వ్యవస్థల్లో రోబోలు ఉపయోగపడాలంటే అవి ఫ్యాక్టరీ పనులకి పరిమితం కాకుండా మనుషులు పనిచేసే సాధారణ ప్రదేశాల్లోనూ కదలగలగాలి. తలుపులు తీయడం, మెట్లెక్కడం, టేబుల్, కిచెన్ దగ్గర పనిచేయడం, ఇలా మనిషి చేసే ప్రతి పనిని రోబోలు కూడా చేయగలిగితే వాటి ఉపయోగం మరింత పెరుగుతుంది. అందుకే 2 కాళ్ళు 2 చేతులతో మనిషి శరీర నిర్మాణానికి దగ్గరగా ఉండే హ్యూమనాయిడ్ రోబోలపై చైనా ఫోకస్ పెంచుతూ ఉంది. కానీ రోబోను తయారు చేయడం ఒక ఎత్తు అయితే అది నిజంగా ఉపయోగపడే స్థాయికి తీసుకురావడం ఇంకొక ఎత్తు. అందుకోసం రోబో ఎంత బలంగా ఉందో మాత్రమే కాదు, ఎంత వేగంగా పనిచేస్తుంది, ఎంతసేపు పని చేయగలదు, బ్యాటరీ ఎంతకాలం వస్తుంది, ఒక్కో రోబో తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కీలకంగా మారుతూ ఉన్నాయి. ఇక ఈ రోబోల సామర్థ్యం పెరగడంలో ఏఐ టెక్నాలజీ కీలకంగా మారుతూ ఉంది. రోబో ఎంత బలంగా ఉన్నా ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతే ఉపయోగం ఉండదు. అందుకే రోబోకు కదలికలు ఇవ్వడమే కాదు, ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా, అవును, వాటిని అర్థం చేసుకుని ఏఐని కూడా జోడిస్తూ ఉంది చైనా. అదే హ్యూమనాయిడ్ రోబో. ఈ హ్యూమనాయిడ్ రోబోల్లో ఏఐకి శరీరం వచ్చినట్టుగా మారుతుంది. మీరు టేబుల్పై ఉన్న బాటిల్ని తీసుకురా అంటే టేబుల్ గుర్తించి బాటిల్ని గుర్తించాలి. దాన్ని ఎలా పట్టుకోవాలో అది డిసైడ్ అవ్వాలి. వెళ్ళి తీసుకుని రాగలగాలి. అంటే ఏఐ కంప్యూటర్లో సమాధానాలు చెప్పడం దగ్గరే ఆగిపోకుండా
అంటే రియాక్షన్లో కేవలం సమాధానం చెప్పడం దగ్గర మాత్రమే ఆగిపోకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, వెంటనే రియాక్ట్ అవ్వాలి, అక్కడే పనిచేసే స్థాయికి వెళుతుంది. మరి ఇలాంటి రోబో తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రస్తుతం అన్ని హ్యూమనాయిడ్ రోబోలు ఒకే ధరలో లేవు. చైనాలో కొన్ని కంపెనీలు కొన్ని మోడల్స్ని లక్షల రూపాయల స్థాయిలోనే తీసుకొస్తూ ఉన్నాయి. అయితే అడ్వాన్స్డ్ మోడల్స్ ధర మాత్రం దాదాపు 30 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ఇంత ఖర్చుతో రోబోలను భారీగా వినియోగించడం అంత ఈజీ కాదు. అందుకే చైనా ఉత్పత్తి పెంచి తయారీ ఖర్చులు తగ్గించే దిశగా వెళుతూ ఉంది. ఎక్కువ రోబోలు తయారైతే ఒక్క రోబో ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోల విషయంలోనూ చైనా అదే మార్గాన్ని అనుసరించాలని చూస్తూ ఉంది. ధర తగ్గితే రోబోలను పెద్ద సంఖ్యలో ఉపయోగించే అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే ఫ్యాక్టరీల్లో వీటితో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి చైనాలో. గోదాముల్లో సరుకులు సర్దడం, హోటల్స్లో కొన్ని సర్వీసెస్ వాటి చేత చేయించడం, హాస్పిటల్స్లో సహాయక పనులు, వృద్ధులకు ఇంట్లో కొన్ని పనుల్లో సాయం చేయడం, ఇలాంటి వాటికి ఉపయోగించవచ్చు వీటిని. అంతేకాదు ప్రమాదకరమైన చోట్ల ఇవి మరింత ఉపయోగపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని ప్రమాదాలు, విషవాయువులు, రేడియేషన్ ఉన్న ప్రాంతాలు, కూలిపోయే భవనాలు లాంటి చోట్ల మనిషి ప్రాణాన్ని రిస్కులో పెట్టకుండా రోబోలను పంపించవచ్చు. అంటే మనుషుల పనిని పూర్తిగా తీసేయడం కంటే ప్రమాదకరమైన పనుల్లో ముందుగా రోబోలను ఉపయోగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఉపయోగాలు ఎన్నున్నా మనుషుల మధ్య రోబోలు పనిచేసేటప్పుడు భద్రతే పెద్ద సవాల్గా మారుతుంది కదా. ఎందుకంటే ఇంట్లో పనిచేస్తూ బ్యాలెన్స్ తప్పితే పిల్లవాడిని ఢీకొంటే, ఇంట్లో పనిచేస్తున్న సందర్భంలో బ్యాలెన్స్ తప్పింది, పిల్లవాడిని ఢీకొట్టింది, చేతిలోని వస్తువు కింద పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా. రోబో ఎంత తెలివిగా మారినా అది చివరికి ఒక భారీ యంత్రమే కదా. అందుకే మనుషుల మధ్య పనిచేసేటప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ఉండడం, వస్తువుని అదుపుగా పట్టుకోవడం, ప్రమాదాన్ని గుర్తిస్తే వెంటనే ఆగిపోవడం చాలా కీలకం. రోబో ఎంత సమర్థంగా పనిచేసినా మనిషికి ఎలాంటి ముప్పు లేకుండా పనిచేసినప్పుడే కదా దానిది సరైన ఉపయోగం మనకి. ఇక భద్రత తర్వాత హ్యూమనాయిడ్ రోబోలపై ఎక్కువగా చర్చ జరుగుతున్న ఇంకొక విషయం ఉద్యోగాలు. రోబోలు చౌకగా మారి మనిషి కంటే వేగంగా పనిచేయడం మొదలైతే కొన్ని పనుల్లో మనుషుల అవసరం తగ్గచ్చు. ఎస్పెషల్లీ ప్యాకింగ్, సార్టింగ్, అసెంబ్లీ, గోదాం పనులు, కొన్ని సర్వీస్ ఉద్యోగాలపై ఆటోమేషన్ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రోబోల సామర్థ్యం ఇంకా పరిమితంగానే ఉంది. ఇవి ఖరీదైనవే కాకుండా అన్ని పరిస్థితుల్లోనూ మనిషిలా పనిచేయలేవు. ఎస్పెషల్లీ అనుకోని పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే దానికి తగ్గట్టు మారడం రోబోలకు ఇప్పటికీ పెద్ద సవాలే. అందుకే ప్రస్తుతం రోబోలు మొత్తం ఉద్యోగాలను భర్తీ చేసే స్థాయిలో కాకుండా కొన్ని పనుల్లో మనుషులకు ప్రత్యామ్నాయంగా మారే దిశలోని ముందుకు వెళ్తూ ఉన్నాయి. మొత్తంగా ప్రపంచ రోబోటిక్స్ మార్కెట్లో ఆధిపత్యం సాధించడమే టార్గెట్గా చైనా ముందుకు వెళ్తూ ఉంది. రోబో మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైన మోటార్స్, సెన్సార్స్, బ్యాటరీస్, చిప్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ పార్ట్స్, ఇలా చాలా భాగాల తయారీలో చైనాకు ఇప్పటికీ భారీ సామర్థ్యం ఉంది. ఇప్పటికే భారీ సామర్థ్యంతో నిండి ఉంది చైనా. ఇప్పుడు అదే తయారీ బలాన్ని హ్యూమనాయిడ్ రోబోల రంగంలోకి తీసుకువెళ్ళి భవిష్యత్తు రోబోటిక్స్ మార్కెట్లో ప్రపంచంలోనే ముందుండాలి అని చెప్పి చైనా చూస్తూ ఉంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? మొత్తంగా ప్రపంచ రోబోటిక్స్ మార్కెట్లో ఆధిపత్యం సాధించడమే టార్గెట్గా చైనా ముందుకు వెళ్తూ ఉంది. రోబో తయారీకి అవసరమైన మోటార్లు, సెన్సర్లు, బ్యాటరీలు, చిప్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ పార్ట్స్, ఇలా చాలా భాగాల తయారీలో చైనాకు ఇప్పటికే భారీ సామర్థ్యం ఉంది. ఇప్పుడు అదే తయారీ బలాన్ని హ్యూమనాయిడ్ రోబోల రంగంలోకి తీసుకువెళ్ళి భవిష్యత్తు రోబోటిక్స్ మార్కెట్లో ప్రపంచంలోనే ముందుండాలని చెప్పి చైనా భావిస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ వైపు అడుగులు వేస్తూ ఉంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ప్రపంచ మార్కెట్లో చైనా ఎంతవరకు ఆధిపత్యం సాధిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.